నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఏ ఆసుపత్రి చూసినా జ్వర బాధితులే. పల్లె పట్నం తేడా లేకుండా వైరల్ ఫీవర్స్ పంజా విసురుతున్నాయి. డెంగ్యూ బాధితులు పెరిగిపోతున్నారు. తెలంగాణలో విష జ్వరాలు ఎందుకిలా విజృంభిస్తున్నాయి? డెంగ్యూ కంట్రోల్కు తీసుకుంటున్న చర్యలేంటి? ఇదే ఇవాల్టి ఫోకస్. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పేరు ఏదైనా మందులు మింగుతున్నా ఫలితం శూన్యం. విషజ్వరాలు తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజురోజుకు డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. పేషెంట్లతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోతున్నాయి. భారీ స్థాయిలో వైరల్ ఫీవర్స్కు కారణమేంటి? తగులుకుంటే వారం రోజులు మంచమెక్కాల్సిందేనా? డెంగ్యూ భయపెడుతోంది. తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డైలీ కేసుల సంఖ్య దడపుట్టిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వరబాధితులతో నిండిపోతున్నాయి. ఏ ఆసుపత్రి చూసినా కిటకిటలాడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైతే బెడ్లన్నీ నిండిపోయాయి. ఓపీ పేషెంట్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తెలంగాణలో విషజ్వరాలతో పాటు డెంగ్యూ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తోంది. చాలా మంది అది సాధారణ విషజ్వరంగానే భావిస్తూ సాధారణ చికిత్సతో సరిపెడుతున్నారు. కానీ 4-5 రోజుల తర్వాత జ్వరం తీవ్రత పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇలా వచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం డెంగ్యూ బాధితులే ఉంటున్నారు. ఇలాంటి పేషెంట్లను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో 3 రోజులకు మించి విడవని జ్వరం ఉంటే సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ టెస్ట్ చేశారు, మాకు బ్లడ్ టెస్ట్ చేశారు. దాన్ని బట్టి తెలిసింది ఇక్కడ డెంగ్యూ ఫీవర్ ఉందని. మా బాబుకి 4 డేస్ క్రితం ఫీవర్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేసి డెంగ్యూ ఫీవర్ ఉందని చెప్పారు. అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ జరుగుతుంది. డెంగ్యూ ఫీవర్ షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ కేసులు హైదరాబాద్లో నమోదైనవే. ఆగస్టు నెల నుంచి డెంగ్యూ ఉధృతి కొనసాగుతోంది. అంతకుముందుతో పోల్చుకుంటే ఒక ఆగస్టు నెలలోనే డెంగ్యూ కేసులు 10 రెట్ల మేర పెరిగాయి. రోజురోజుకు కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. డెంగీ దోమకాటు ద్వారా వ్యాపించే వైరల్ ఫీవర్. డెంగీకి కారణమయ్యే ఈడిస్ ఈజిప్ట్ దోమ కుట్టిన 4 నుంచి 7 రోజుల తర్వాత డెంగీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. డెంగీ వ్యాధి వచ్చిన పేషెంట్ ని కుట్టిన దోమ మరొకరిని కుట్టినా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. డెంగీకి కారణమయ్యే ఆడ ఈడిస్ ఈజిప్ట్ దోమ పగటిపూటనే కుడుతుంది. ప్రస్తుత సీజన్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలోనే డెంగ్యూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ పంజా విసురుతోంది. వాతావరణ మార్పుల కారణంగా అనేక మంది జ్వరపీడితులుగా మారుతున్నారు. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ఇంటికొకరు మంచం పడుతున్నారు. చిన్నపిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వర్షపు నీరు నిల్వ ఉండిపోయి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధులు, స్కూళ్ల చుట్టూ నీళ్లు నిల్వ ఉండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. డెంగీకి కారణమయ్యే టైగర్ దోమ ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో స్కూళ్లకు, ఆడుకోవడానికి బయటకు వెళుతున్న చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. తెలంగాణలో ఈ సీజన్లో మొత్తం 5,263 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 7,988 కేసులతో పోలిస్తే ఇది తగ్గిందని ఆరోగ్య మంత్రి హరీష్ రావు తెలిపారు. 20 రోజుల్లో జ్వరం కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించిందని, బహుశా వాతావరణ మార్పులే దీనికి కారణమన్నారు. డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. జ్వర లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సహాయం పొందాలని, ఆరోగ్య సంరక్షణ నిపుణుల సలహా మేరకు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులకు తగినన్ని మందులు అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయంటోంది. వన్ నాడు వచ్చే ఫీవర్కి ఎక్స్టెన్సివ్ ఇన్వెస్టిగేషన్స్ చేయకండి. డే 1 నాడు జలుబు, దగ్గు, జ్వరంతో వస్తారు. ఇంట్లో మనం హిస్టరీ తీసుకుంటే కనుక ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఉన్నాయని అంటారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమవుతుందంటే వైరల్ ఫీవర్స్ ఇంట్లో ఉన్నాయన్నట్టు. వర్షాకాలం వచ్చిన తర్వాత నీరు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే నీటితో పాటుగా వెక్టర్ బాండ్ డిసీజెస్ అంటాము. మస్కిటోస్ ద్వారా లేకపోతే ఈగల ద్వారా చాలా జబ్బులు వస్తాయి. సో ఆ జబ్బులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో లాస్ట్ 1.5 మంత్ నుంచి చూస్తున్నట్టయితే ఫీవర్ కేసెస్ కొంచెం పెరుగుతున్నాయి. డెంగ్యూ, మలేరియా కేసులను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి స్వల్ప లక్షణాలున్నా చేర్చుకుని చికిత్స అందించాలని, అవసరమైన చోట జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల సహకారంతో పంచాయతీ, మున్సిపల్ శాఖల, స్థానిక సంస్థల సమన్వయంతో దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా వైద్య పరీక్షలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు డెంగ్యూ చికిత్స పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నాయి. ప్లేట్లెట్స్ ఎక్కించాలంటూ భయపెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరోగ్యం క్షీణించాక
చివరి నిమిషంలో ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేసి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నట్లు తెలిసిందని స్పష్టం చేశారు. వాస్తవాలు గుర్తించి ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. మరోవైపు నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రకారం 2020 నుంచి డెంగ్యూ కారణంగా తెలంగాణలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. గత 6 ఏళ్లలో NCVBDC వెబ్సైట్ డేటా ప్రకారం 2018లో 4592 కేసులు నమోదయ్యాయి, 2 మరణాలు సంభవించాయి. 2019లో 13331 కేసులు నమోదయ్యాయి. అదే ఏడాది డెంగ్యూతో 7గురు చనిపోయారు. 2020లో 2173 కేసులు, 2021లో 7135, 2022లో 8972 కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 5000కు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సీజనల్ వ్యాధులకు తోడు డెంగ్యూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామాలు పట్టణాలు తేడా లేదు, ఎక్కడ చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. సర్కార్ ఆసుపత్రి అయినా ప్రైవేట్ ఆసుపత్రి అయినా పేషెంట్లతో కిటకిట్లాడుతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రులు కాసులు దండుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే కాదు, జిల్లాల్లోనూ డెంగ్యూ ఫీవర్ షివరింగ్ చేస్తోంది. జనం లేవలేక మంచంలోనే కాలం గడుపుతున్నారు. ఇక్కడా అక్కడా అని కాదు, పట్టణాలు గ్రామాల్లో తేడా లేకుండా పరిస్థితులు ఉన్నాయి. డెంగీ హైరిస్క్ జిల్లాల జాబితాలో నిజామాబాద్ చేరుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ సీజన్లో 5గురు మృత్యువాత పడ్డారు. అనధికారికంగా ఇది రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. డెంగ్యూ జ్వరాలతో రోగులు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. బాల్కొండలో అత్యధికంగా 59 కేసులు వెలుగు చూడగా అర్సాపల్లిలో 34, ముదక్పల్లిలో 26 కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో సుమారు 200 మంది డెంగ్యూ బారిన పడ్డారు. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అన్నారంలో డెంగ్యూ లక్షణాలతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాల్కొండ వినాయక్ నగర్లో వివాహిత మధుప్రియ డెంగ్యూ లక్షణాలతో మృతి చెందింది. ఇందల్వాయ్ మండలం తిరుమన్పల్లిలో డెంగ్యూతో బీటెక్ స్టూడెంట్ చనిపోయాడు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో డెంగ్యూ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నెలలో రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదవ్వడం కంగారు పెడుతోంది. జూలై నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 340 డెంగ్యూ కేసులు నమోదు కాగా అత్యధికంగా సెప్టెంబర్లో 192 కేసులు రికార్డు స్థాయిలో వచ్చినట్లు అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ డెంగ్యూ విజృంభిస్తోంది. జిల్లా కేంద్రంలోని అర్సాపల్లి, మాలాపల్లి, వినాయక్ నగర్, అంబేద్కర్ కాలనీ, అబీబ్ నగర్, మహాలక్ష్మి నగర్, గౌతమ్ నగర్, సంజీవయ్య కాలనీలో ఎక్కువగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కిసాన్ నగర్, జక్రాన్పల్లిలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. డెంగ్యూతో పాటు మలేరియా, టైఫాయిడ్ జ్వరాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో వైరల్ ఫీవర్స్ తో వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం జ్వరంతో వెడితే డెంగ్యూ పేరుతో దోపిడీ చేస్తున్నాయని రోగులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతి లేకున్నా టెస్టులు చేసి రిపోర్ట్లు ఇస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు డెంగ్యూ జ్వరాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని IMA కోరుతోంది. నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ కు తోడు డెంగ్యూ జ్వరాలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కాలనీల్లో అపరిశుభ్ర వాతావరణంతో డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాను వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా జ్వరాల బారిన పడ్డవాళ్లే ఉంటున్నారు. వైరల్ ఫీవర్స్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరినీ కలవర పెడుతున్నాయి. వాతావరణ మార్పులు, ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న దోమల కారణంగా కొద్ది రోజులుగా జ్వరబాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. MGM హాస్పిటల్లోని ఫీవర్ వార్డ్ నిండిపోయింది. అదనపు బెడ్స్ వేసి చికిత్స అందిస్తున్నారు. అటు చిల్డ్రన్స్ వార్డ్ నిండిపోయింది. దీంతో ఒక్క బెడ్లో 2ని ఉంచాల్సిన పరిస్థితులున్నాయి. ఎవరిని కదిలించినా నీరసం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జలుబు, జ్వరాలు అంటున్నారు. ఆసుపత్రులకు బాధితులు వరుస కడుతున్నారు. జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాలతో పాటు MGM ఆసుపత్రికి వైద్య చికిత్సలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సగటున రోజుకు 100 మందికి పైగా జ్వరాలతో వస్తుండగా MGM ఆసుపత్రికి ప్రతిరోజు వచ్చే 3000కు పైగా ఓపీల్లో 600కు పైగా జ్వరాలతో వచ్చేవారే ఉంటున్నారు. ఓపీ ల్యాబ్లో ప్రతిరోజు 100 మందికి పైగా నమూనాలు సేకరించి పంపిస్తుండగా అందులో 20 వరకు డెంగీ పాజిటివ్ నివేదికలు వస్తున్నట్లు MGM అధికారులు తెలిపారు. ఇక ఆసుపత్రుల్లో చేరి జ్వరంతో చికిత్స పొందుతున్న వారి నుంచి ప్రతిరోజు 50 మంది రోగుల శాంపుల్స్ సేకరిస్తే కనీసం 7గురికి డెంగీ పాజిటివ్ నివేదికలు వస్తున్నాయని వైద్యాధికారులు చెప్పారు. ప్రస్తుతం MGM ఆసుపత్రిలో 200 మందికి పైగా జ్వరబాధితులు ఉన్నారు. MGM ఆసుపత్రిలో ఆగస్టులో 134 డెంగీ కేసులు, సెప్టెంబర్లో 170 కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆగస్టు నెల నుంచి వచ్చిన కేసులు ఒక ఎత్తు, సెప్టెంబర్ 17 నుంచి వచ్చిన కేసులు మరో ఎత్తు. అప్పటికి ఇప్పటికీ కేసులు డబుల్ ట్రిపుల్ అయ్యాయి.
నెలలో 30 నుంచి 40 మంది ఇన్పేషెంట్లు ఉండేవారు. ప్రస్తుతం 160 మంది ఇన్పేషెంట్లు వరంగల్ ఎంజీఎంలో చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో డెంగీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో నెల రోజులుగా విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. వెంకటాపురం పిహెచ్సిలో 200 మందికి పైగా జ్వర పీడితులు ఓపీకి వస్తున్నారు. 2 వైద్యులే ఉండడంతో గంటల తరబడి పేషెంట్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కువగా వైరల్ జ్వరాలతో పాటు ప్లేట్లెట్స్ పడిపోయి డెంగ్యూ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొందరు ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్తోమత లేక ఆర్ఎంపీల దగ్గర పిహెచ్సిల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ప్రాణభయంతో అప్పు చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఈ ఒక్క పిహెచ్సిలోనే కాదు, దాదాపు అన్ని పిహెచ్సిల్లో ఇదే పరిస్థితి ఉంది. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల అధిక వర్షాలు కురిసి వ్యాధులు ప్రబలి వరదలు వచ్చేసి డ్రైనేజీలన్నీ పూడిపోవడం జరిగింది. ఆ డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేసే దిక్కు లేకుండా పోయింది. అట్లాగే ఏదైనా గ్రామ పంచాయతీ వాళ్ళు స్పందించి, హాస్పిటల్ వాళ్ళు కానీ ఎవరైనా స్పందించి బ్లీచింగ్ కానీ ఫాగింగ్ కానీ ఇవి చేస్తున్నారా అంటే అది కేవలం పైనుంచి కలెక్టర్ గారు వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పటికప్పుడు గంటలో మాత్రం ఫాగింగ్ బ్లీచింగ్ అంతా రోడ్డు మీద జల్లేస్తారు, వెళ్ళిపోతారు. అట్లాగే ఒక ప్రజాప్రతినిధి వస్తాడంటే మాత్రమే ఇటువంటివి జరుగుతాయి. అంటే రోగాలను దృష్టిలో పెట్టుకొని కానీ జ్వరాలను దృష్టిలో పెట్టుకొని కానీ జరగవు. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏ ఆసుపత్రి చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. బెడ్లన్నీ నిండిపోయాయి. ఇందులో డెంగ్యూ బాధితులే ఎక్కువగా ఉన్నారు. డెంగ్యూ నివారణకు మార్గాలేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు? అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? వైరల్ ఫీవర్స్, డెంగ్యూ కంట్రోల్కు తీసుకుంటున్న చర్యలేంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు జనాలు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రధాన ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో రోజుకి దాదాపు 1200 మంది జ్వరాలతో బాధపడుతూ వస్తున్నారు. కొంతమంది డెంగ్యూ బాధితులు జిల్లా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు. వీరంతా చికిత్స నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ విషజ్వరాలు కంగారు పెడుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని మండలాల్లోని గ్రామాల్లో నెల రోజులుగా జ్వరాలకు ప్రజలు జంకుతున్నారు. గ్రామాల్లో విషజ్వరాల బారిన పడి హాస్పిటళ్లకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లు నిండిపోయాయి. చాలా మండలాల్లో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. డెంగ్యూ కేసులు తక్కువగా ఉన్నాయి. గుంతల్లో, డబ్బాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాలు పీడిస్తున్నాయి. ఎక్కువగా విషజ్వరాలతో పాటు డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. మారుమూల గిరిజన గూడాల్లో జ్వరపీడితుల సంఖ్య పెరిగిపోతుండగా ఆసుపత్రికి వెళ్లాలంటే వాగులు అడ్డంగా మారిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో రోజురోజుకు విషజ్వరాలు విజృంభిస్తూ ఉండగా జనంలో ఆందోళన పెరుగుతోంది. నిర్మల్ జిల్లాలో అక్కడక్కడా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. భైంసా, ఖానాపూర్లో డెంగ్యూ కేసుల సంఖ్య నమోదైంది. ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 80 నుంచి 100 మంది జ్వరబాధితులు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. డెంగ్యూ కేసులు ఇటీవల కాలంలో 10ల సంఖ్యలో నమోదైనట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లాలో అధికారికంగా 42 డెంగీ కేసులు నమోదయ్యాయి. అధికారులు మాత్రం గతంతో పోల్చితే తక్కువగానే నమోదవుతున్నాయంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో 50% ఫీవర్ కేసుల సంఖ్య పెరిగింది. పిహెచ్సి, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కొమురం భీం జిల్లాలో 84 డెంగ్యూ, 67 మలేరియా కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 61 డెంగీ కేసులు నమోదు కాగా ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జిల్లా వ్యాప్తంగా 350 నుంచి 400 వరకు జ్వరపీడితులు వస్తున్నారు. ఫీవర్ కేసెస్ గత వారం కంటే కొంచెం ఇప్పుడు బెటర్ ఉన్నది పరిస్థితి. మనకి 52 కేసులు ఓపీలో ఈరోజు నమోదు కావడం జరిగింది. ఫీవర్ కేసు, జ్వరం కేసులు ఆన్ బెడ్ మనకి ఇప్పుడు సుమారు 50 కేసులు ట్రీట్మెంట్లో ఉన్నాయి. అందులో 2 డెంగ్యూ పాజిటివ్ ఉన్నాయి. అన్ని వసతులు కల్పిస్తున్నాము. మందులకు ఏ విధమైన లోటు లేదు. వైద్యులు కూడా పూర్తి పర్యవేక్షణతో పేషెంట్ వైద్యం జరుగుతుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు కొమురం భీం జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ మామూలుగా లేదు. ఏ జ్వరం వచ్చినా డెంగ్యూ అంటూ ప్రైవేట్ ఆసుపత్రులు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 1-2 రోజులు ఆసుపత్రిలో ఉంటే 40 నుంచి 50 వేలు సైతం లాగుతున్నారని బాధితులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డెంగీ మరణాలు సంభవించాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 1, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో 1 చిన్నారి డెంగీతో మృతి చెందారు. ఇలా జిల్లాల్లో మరణాలు జరుగుతున్నా వాటి కారణాలు వేరని చెబుతున్నారు అధికారులు.
ఏ జిల్లాకు ఆ జిల్లా అధికారులు జ్వరాల సంఖ్య పక్క జిల్లాలతో పోల్చితే తక్కువగానే ఉందని, జ్వరాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కేసులతో పాటు సాధారణ వైరల్ జ్వరాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రోజుకు 10ల సంఖ్యలో డెంగ్యూ బారిన పడుతున్నారని, అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఏరియా ప్రభుత్వ వైద్యులు తెలిపారు. బూర్గంపాడు మండలం నుంచి ఇంకా సోంపల్లి గ్రామం నుంచి దాదాపు 50 డెంగ్యూ కేసులు రావటం జరిగింది. వాళ్ళందరినీ మా హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఒక 30 మెంబర్స్ దాకా డిశ్చార్జ్ అయ్యారు. ఇంక 20 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళని కూడా ఒక 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా జ్వరాలు పంజా విసురుతున్నాయి. అనేక గ్రామాల్లో జ్వరాల బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. జ్వరపీడితులకు బెడ్లు దొరకడం లేదంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. సత్తుపల్లి, పెనుబల్లి ప్రధాన ఆసుపత్రులకు వచ్చే బాధితులు 100ల సంఖ్యలో ఉంటున్నారు. పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోజువారీ ఓపీ 200 మందికి పైగా ఉంటున్నారు. వారిలో సగానికి పైగా జ్వరపీడితులే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. 30 బెడ్లు ఉన్న ఆసుపత్రిలో ప్రతిరోజు 90 మంది జ్వరపీడితులు వస్తున్నారు. రోగుల్లో డెంగ్యూ లక్షణాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేసే పరికరాలు లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించి డెంగ్యూ టెస్ట్ కోసం 900 నుంచి 1500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పెనుబల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి రోజు 150 వరకు ఓపీ వస్తుంది. అందులో 60-70 వరకు జ్వరం కేసులే ఉంటాయి, ఫీవర్ కేసెస్. ఇక్కడైతే మనకి టెస్టులు చేస్తాము, హబ్కు పోతాయి ఖమ్మం, మళ్ళీ రిజల్ట్ వస్తుంది. దాని బేస్డ్ మనం ట్రీట్మెంట్ ఇస్తాము. మోస్ట్లీ ఇక్కడ వైరల్ ఫీవర్స్ ఉన్నాయండి, ఇంకా వైడాల్ ఫీవర్, టైఫాయిడ్ ఉన్నాయి. డెంగ్యూ అయితే బయట నుంచి వస్తున్నాయండి పాజిటివ్ కేసెస్. వాటికి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం, వాళ్ళని తీసుకునే జాగ్రత్తలు తీసుకోని చెప్తున్నాం. అటు నల్గొండలో విషజ్వరాలు కోరలు చేస్తున్నాయి. నల్గొండ జిల్లా పరిధిలో చాప కింద నీరులా డెంగీ విస్తరిస్తోంది. డెంగీ లక్షణాలతో ఆసుపత్రుల బాట పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఇంత భయపెడుతున్న డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. హఠాత్తుగా జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనకాల నుంచి నొప్పి, కళ్ళు ఉబ్బి ఎర్రబారడం, ఒళ్ళు కీళ్ల నొప్పులు, వాంతులు, వికారం కలిగి ఆకలి మందగించడం, శరీరంపై దద్దుర్లు ఉంటే డెంగీ జ్వరంగా భావించాలి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చికిత్స తర్వాత జ్వరం తగ్గినా డెంగ్యూ ఇన్ఫెక్షన్ చాలా మందిలో పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ పునరావృతమయ్యే వారిలో వ్యాధి ప్రభావం కూడా తీవ్రంగా ఉండొచ్చు. ఎందుకంటే డెంగ్యూ సోకినప్పుడు రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. ప్లేట్లెట్స్ 50,000 కన్నా తక్కువకు పడిపోయి రోగి స్పృహలో లేకుంటే వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ 50,000 కన్నా తక్కువకు పడిపోతే శరీరంలో రక్తస్రావం జరగడం, మెదడు పనితీరు మందగించి రోగి కోమాలోకి పోయే ప్రమాదం ఉంటుంది. డెంగ్యూ వ్యాధి ఎక్కువగా స్త్రీలు, పిల్లలు, పెద్ద వయస్సు వారికి ప్రమాదం. మధుమేహం, గుండె, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. డెంగ్యూను నివారించడానికి ఎలాంటి టీకాలు లేవు. సో దోమకాటుకు గురి కాకుండా ఉండడమే మార్గమంటున్నారు వైద్య నిపుణులు. 3 రోజులు పైబడి జ్వరం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. డెంగ్యూ వచ్చిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యాధి తగ్గుతుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇక డెంగ్యూ బారిన పడిన వారు తేలికపాటి సందర్భాల్లో కోలుకోవడానికి 2 నుంచి 3 వారాలు పడుతుంది. మందులతో పాటు కొన్ని ఆహార మార్పులు కూడా రికవరీని వేగవంతం చేస్తాయి. శరీరంలో కోల్పోయిన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. హైడ్రేట్గా ఉంచడంతో పాటు డెంగ్యూ రికవరీ ప్రాసెస్లో కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు హెల్ప్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడే పానీయాల్లో మొదటిది నీరు. రికవరీ సమయంలో బాగా హైడ్రేటెడ్గా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యాధి హై ఫీవర్, వాంతులు, విరేచనాల కారణంగా నిర్జలీకరణకు దారితీస్తుంది. ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. అలాగే కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్స్ కలిగిన నేచురల్ సోర్స్ హైడ్రేట్గా ఉండడానికి దోహదం చేస్తాయి. కడుపులో ఉబ్బరం వంటి ఇబ్బందిని నివారిస్తాయి. వాంతులు, వికారం వంటివి తగ్గిస్తాయి. తాజా పళ్ల నుంచి తీసిన రసాలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఆరెంజ్, నిమ్మ, బొప్పాయి వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని తినడం, జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల డెంగ్యూ బాధితులకు మేలు జరుగుతుందంటున్నారు.
ఇక డెంగ్యూ కేసులు పెరగడానికి క్షేత్రస్థాయిలో వ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు అమలు కాకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపణలున్నాయి. మరోవైపు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు దండుకునే వారి ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.